మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలా వరకు ఇళ్లలో శివలింగం పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. శివయ్యదంటే శివయ్య గారు, అమ్మ పార్వతి, కుమారులు ఇద్దరు ఉన్న ఫోటో, ఫ్యామిలీ ఫోటో చాలా వరకు. ఈ మధ్య చాలా మంది శివలింగం పెట్టుకొని పంచామృత అభిషేకాలు చేస్తూ పూజ చేస్తున్నారు. మరి అలాంటి వారు ఎవరైతే చేస్తున్నారో నిజంగా ఎలాంటి నియమాలు పాటించాలి? పెట్టుకొని వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోవచ్చు అంటారా? ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అంటారు? గృహస్థులకు ఒక నియమం ఉంది. ఇక్కడ ఏదైనా కూడా శాస్త్రంలో ఎలా ఉంటుందంటే, గృహస్థులకు ఒక నియమం ఉంటుంది, సాధనాపరంగా ఉండే వాళ్ళకి, మంత్ర దీక్ష ఉన్న వాళ్ళకి ఒక నియమం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనం మెయిన్ గా తెలుసుకోవాల్సిన విషయం. అంటే చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మనం ఎందుకు చేసుకోకూడదు అని ఆలోచన వస్తుంది. కానీ అందరూ బయటికి చెప్పరు, మేము పలానా విద్యాపరంగా ఉన్నామనో, పలానా మంత్ర దీక్ష మాకు ఉందనో, పలానా గురువు మాకు ఉన్నారనో అందరూ బయటికి చెప్పుకోరు. కాబట్టి వాళ్ళు ఏదో చేస్తున్నారని మనం చేయాలి అనుకోవద్దు. ఇక్కడ మెయిన్ గా శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. శివలింగం లేని ఇల్లు శ్మశానంతో సమానం అంటారు. శివాలయం లేని ఊరును కూడా శ్మశానంతో సమానం అంటారు. ఆల్మోస్ట్ శ్మశానంలో కూడా శివయ్య ఉంటాడు చెప్పాలంటే. మామూలుగా మనకి ఇది నానుడే ఉంది. ఖచ్చితంగా శివాలయం లేని ఊర్లో మనిషి నివసించకూడదు. అది ఒక శాపగ్రస్తమైన ఊరుగా భావిస్తారు శివాలయం లేకపోతే. ఊర్లో చిన్న చిన్న పల్లెలు, గ్రామాలు ఉంటాయి కదా, ఊర్లు ఉంటాయి కదా, దానిలో ఖచ్చితంగా శివాలయం ఉంటుంది. అసలు శివాలయం లేని ఊరు అనేది ఉండదు చెప్పాలంటే. చాలా వరకు చూసుకుంటే ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చు. దీంట్లో ఈ శివలింగం పెట్టుకోవచ్చు అని చెప్పినారని మరకతలింగం అని ఒకరు, స్ఫటికలింగం అని ఒకరు, సైకతలింగం అంటే మట్టి లింగం, అది ఒక రోజే పెట్టుకోవాలి, అది ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి లేదు. అది ఓన్లీ పూజ వరకు పెట్టుకోవాలి, తర్వాత తీసేయాలి. అదే పుట్టమనతో చేస్తుంటారు. పాదరసలింగం అని ఒకరు, ఇంకా ఇలా ఎన్ని నవగ్రహాలకు సంబంధించిన రాళ్ళు ఉన్నాయో అట్లా ఆ రాళ్ళకు సంబంధించిన లింగాలు కూడా పెట్టుకోవాలని వ్యాపారం అయిపోయింది. నేను వ్యాపారం అనే చెప్పాలి ఇప్పుడు దీన్ని. ఎందుకంటే మరకత లింగం పెట్టుకుంటే అప్పులు తీరుతాయని, బ్లూ కలర్ లింగం పెట్టుకుంటే శని గ్రహ దోషాలు పోతాయని, స్ఫటిక లింగం పెట్టుకుంటే మనకున్న ఆరోగ్య సమస్యలు అన్ని పోయి అష్టైశ్వర్యాలు వస్తాయని ఇలా చెప్తున్నారు. చెప్పాలి అంటే గృహస్థులు ఎవరు రాయితో కూడిన లింగాలు పెట్టుకోకూడదు. గృహస్థులు మెయిన్ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. గృహస్థులు అంటే ఏ మంత్ర దీక్ష లేని వాళ్ళు, ఏ సాధనలు లేని వాళ్ళు, ఏ గురువు లేని వాళ్ళు ఎలాంటికి రాయికి సంబంధించిన లింగం పెట్టుకోవద్దు. లోహానికి సంబంధించిన శివలింగమే పెట్టుకోవాలి. అంటే లోహంతో మనం చేయించుకోవచ్చు. పంచలోహం శ్రేష్టం. ఇత్తడి, రాగి ఇది శ్రేష్టం. ఈ లింగం పెట్టుకోవచ్చు. నిత్యం అభిషేకం ఇంటి యజమానైనా చేయొచ్చు, ఆడవాళ్ళైనా చేయొచ్చు, పంచలోహం కాబట్టి చేయొచ్చు. రాతికి సంబంధించిన లింగాలు ఇంట్లో పెట్టుకోకూడదు. అంటే ఏ మంత్ర దీక్ష లేకోకున్నట్టు, ఏ సాధన లేకోకున్నట్టు, ఏ గురువు లేకోకున్నట్టు మేము నార్మల్ గా నిత్య పూజ చేసుకుంటామండి, మాకేం తెలియదు అనుకునే వాళ్ళు రాతికి సంబంధించిన లింగాలు పెట్టుకోవద్దు, పెట్టుకోకూడదు కూడా. ఇది మెయిన్. ఇంకొకటి, శివలింగం పంచలోహాలది పెట్టుకున్నా కూడా ఎలాంటి నియమాలు పాటించాలి అంటే, దానికి మనం పంచామృత అభిషేకాలు చేయడము ఇలాంటివన్నీ ఇళ్లల్లో లేదు, ఇంట్లో లేదు. ఓన్లీ గుళ్ళోనే ఇది పరిమితం. పంచామృత ఎప్పుడు చేసుకోవాలంటే, ఇప్పుడు శివరాత్రి వస్తుంది, మాస శివరాత్రి అని ఒకటి వస్తుంది, మనకి ప్రదోష వ్రతం అని ఒక నెలలో వస్తుంది, నెలకు ఒకసారి మహా అంటే, లేదా పౌర్ణమి అమావాస్యల్లో. కొంతమంది వారం వారం చేయడము, రోజు చేయడం ఇలా చేస్తుంటారు. ఇలా చేయకూడదు. ఇంట్లో పంచామృత అభిషేకం నార్మల్ గృహస్థులకి లేదు. వాళ్ళు ఓన్లీ వాటర్ తో చేయాలి, బిల్వపత్రం సమర్పించాలి శివుడికి. నార్మల్ గృహస్థులకి మీకు మంత్రోపదేశం ఉంది, గురువు ఉన్నాడంటే అది వేరు, అదంతా పూజా ప్రాసెస్ వేరైపోతుంది పూర్తిగా సాధన పరులకి, సాధకులకి. నార్మల్ గృహస్థులు అయితే వాటర్ తో అభిషేకం చేయాలి, బిల్వపత్రి సమర్పించాలి, శివలింగం పైన కొంచెం విభూది పెట్టాలి, శివ అష్టోత్తరము, శివ స్తోత్రాలు పఠించుకొని స్వామికి నిత్యము చేసుకుంటే చాలు. నిత్యం వాటర్ సమర్పిస్తే చాలు, ఇంకా వేరే ఏవి అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇట్లా ద్రాక్ష రసంతో చేస్తే ఒక ఫలితం అని, దానిమ్మ రసంతో చేస్తే ఒక ఫలితం అని, చెరుకు రసంతో చేస్తే ఒక ఫలితం అని ఇలా చెప్తున్నారు. ఇవి గృహస్థులకి అవసరం లేదు. వాళ్ళు కేవలం శుద్ధ జలం గంగతో చేసుకుంటే చాలు, సరిపోతుంది. అమ్మ, ఇప్పుడు శివయ్య గురించే కాకుండా నార్మల్ గా కొంతమంది ఇంట్లలో లోహాలు పెట్టుకుంటూ ఉంటారు, అమ్మవారి విగ్రహాలు ఇంతని. అని నిజంగా శాస్త్రం ప్రకారం ఎంత లోహం మాత్రమే పెట్టుకోవచ్చు అని ఏదైనా ఉందా? ఉంది. ఇంట్లో
మామూలుగా గృహస్థులు మన అంగుష్టం ఎంత ఉంటుందో అంతే పెట్టుకోవాలి, అంటే బొటని వేలు. గృహస్థులు. సాధకులు 6 ఇంచులు అంతవరకు పెట్టుకోవచ్చు. 6 ఇంచెస్ వరకు, 6 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. అంతకు మించి పెట్టుకోవాలి అంటే ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే ఇల్లు అంటేనే, గృహము అంటే ఎంగిలి మంగళం అంటాం మనం. ఎందుకంటే దాంట్లో తింటుంటాం, కడుగుతుంటాం, ఎంగిలి నిద్రలు అన్ని జరుగుతాయి. దేవాలయం కాదు, దేవాలయం వేరు, ఇల్లు వేరు. అలాంటప్పుడు మనం ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు 3 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు పెట్టుకోవడం వల్ల మనకి అప్పటికి బాగున్నా కూడా దాని తర్వాత వచ్చే పరిణామాలు అన్ని కాదు, చాలా పరిణామాలు చూడాల్సి వస్తుంది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేము నాన్ వెజ్ తినమండి, అందుకే మేము పెట్టుకున్నాం. ఎంత నాన్ వెజ్ తినకపోయినా నువ్వు తింటున్నావు కదా ఇంట్లోనే. ఆ ఇంట్లో ఒక చిన్న రూమ్ లో అమ్మ ఉంటుంది, అమ్మకి నువ్వు సపరేట్ గా కట్టించలేదు కదా రూమ్. అంటే ఒకవేళ 3 అడుగులు 5 అడుగులు అలా పెట్టుకోవాలంటే నీ ఇంటికి సంబంధం లేకోకున్నట్టు నీ ఇంటి కాంపౌండ్ ఆవరణలో సపరేట్ గా కట్టాలి. అంత పెద్దది పెట్టుకోవాలంటే ఇప్పుడు ఒక ప్లేస్ ఉంటుంది, కాంపౌండ్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, ఇంట్లో ఉండకూడదు. ఇప్పుడు మన కాంపౌండ్ లో సపరేట్ గా ఇప్పుడు ఒక గుడి ఎలా కడతాం, చిన్న గుడి ఎలా కడతాం అలా కట్టి పెట్టుకోవాలి. పెద్దవి పెట్టుకోవాలంటే లేదు నేను ఇంట్లోనే పెట్టుకుంటాను, నేను ఇంట్లోనే తిరుగుతాను. ఎందుకంటే ఆడవాళ్ళకి అంటుముట్లు ఉంటాయి. ఇంట్లో ఒకరు నాన్ వెజ్ మానేస్తారు, ఒకరు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నాన్ వెజ్ వండాల్సి ఉంటుంది. అసలు ఇంట్లో నార్మల్ గా 6 ఇంచులు, 1 అడుగు, 2 అడుగులు ఉన్న నాన్ వెజ్ వాసన తగలకూడదు విగ్రహాలకి. అస్సలు పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటే నాన్ వెజ్ వాసన ఇంట్లో రాకూడదు. 1 అడుగు పైన విగ్రహం ఉంది అంటే. అలాంటిది అందరూ నాన్ వెజ్ మానేస్తారని ఏం లేదు, చేసే వాళ్ళు మానేయచ్చు, ఇంట్లో వాళ్ళు మానేస్తుంటారు, వస్తుంటారు. అలాంటప్పుడు ఎలా పెడతాం అంత పెద్దవి? అసలు చాలా దోషం చెప్పాలంటే. ఇది అర్థం కాక చాలా మంది పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి మేమేదో 3 పుట్ల చేస్తున్నాం, 6 పుట్ల చేస్తున్నాం, 4 సంధ్యలు పూజ చేస్తున్నాము, అమ్మవారే కదా, అమ్మ ఏమనదు, క్షమించేస్తుంది, ఇలా అన్ని నీతి కబుర్లు చాలా చెప్తున్నారు. కానీ ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది, డామ్ షూర్ గా ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్ పడదు అనడానికైతే లేదు. అంటే ఇప్పుడు అమ్మవారికి మనం చేసేది పూజే కదా, ఎందుకు ఎఫెక్ట్ వస్తుందంటే నువ్వు దేవాలయం శాస్త్రం ప్రకారం చేయట్లేదు కదా. దేవాలయాల శాస్త్రాలు వేరు, అవి ఆగమ శాస్త్రాల పరంగా నడుస్తాయి. ప్రతి ఒక్కటి నిత్యము అమ్మవారికి చేసే 64 సేవలు ఉంటాయి. అలాంటి సేవలన్నీ 4 సంధ్యలలో వాళ్ళు చేస్తారు, 64 సేవలు చేస్తారు దేవాలయాల్లో. మనకు తెలియదు అంతే. అలాంటప్పుడు నువ్వు ఇంట్లో అంత పెద్ద విగ్రహం తీసుకొని వచ్చి నువ్వు 64 సేవలు చేస్తున్నావా? మళ్ళీ ఏం మాట్లాడతారు, అమ్మవారేమో అవన్నీ అడగరు, మన భక్తిని చూస్తుంది అని అంటే సరే భక్తినే చూస్తుంది కదా, ఏమీ లేకోకున్నట్టు ఉండు నువ్వు. నీ భక్తి నువ్వు ఇంట్లో పెద్ద విగ్రహం పెట్టుకుంటేనే చూస్తుందా? ఎక్కడున్నా చూస్తుంది కదా. వాళ్ళే అన్నారు కదా, ఇప్పుడు అదే చెప్తారు కదమ్మా. ఇప్పుడు అమ్మవారు అవన్నీ ఏం చూడదు, మనం చేసేవి చూడదు, మన భక్తినే చూస్తుంది అంటారు. అమ్మవారు నువ్వు విగ్రహం అంత పెద్ద తెచ్చి పెట్టుకుంటేనే ఇంట్లో ఉండి చూస్తుందా? ఎక్కడైనా ఉన్నా చూస్తుంది కదా నీ భక్తి. నా భక్తురాలు బాగా చేసుకుంటుంది, నా భక్తురాలు మనసు నిండా నేనే ఉన్నానని ఆమె మణిద్వీపంలో ఉన్నా చూస్తుంది, కైలాసంలో ఉన్నా చూస్తుంది. ఇవన్నీ ఉత్తమాటలు. ఇంకొకటి ఇది పక్కనులకు కూడా ఎక్కిస్తున్నారు అనమాట చాలా మంది, విగ్రహాలు పెట్టుకోవచ్చు చెయ్యొచ్చు అని. చాలా చాలా పొరపాటు. విగ్రహాల జోలికి వెళ్ళొద్దు. మీకు బాగా తెలిసి ఉంటే, మీకు గురువు ఉంటే, మీకు అనుష్ఠానం, పూజ, మంత్రోపదేశం ఇవన్నీ ఉంటే పెట్టుకోవచ్చు. అది కూడా ఎంతది 6 ఇంచుల వరకే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు 3 అడుగులు, 2 అడుగులు, 5 అడుగులు, 5 ఫీట్ 3 ఫీట్ అలా పెట్టుకోవాలనుకుంటే సపరేట్ గా పెట్టుకోవాలి, ఇంటికి సంబంధం లేకోకుండా. ఇంటికి సంబంధం లేకోకున్నట్టు మేము పెట్టుకునే అంత కెపాసిటీ మాకుంది, మేము అన్ని చేసుకునే అంత కెపాసిటీ మాకుంది అంటే పెట్టుకోవచ్చు. లేదు మేము ఇంట్లోనే మాకు సపరేట్ ఒక దేవుని రూమ్ ఉంది మేము అట్లా పెట్టుకుంటామంటే అస్సలు పెట్టుకోకూడదు. ఇంకొకటి పెట్టుకున్నా మనం 64 ఉపచారాలు చేయాల్సిందే. అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ అనేది ఉంటుంది. మళ్ళీ దీనికి తోడు ఏం చెప్తున్నారు, మేము చెడ ప్రతిష్ఠ చేస్తున్నాము, పూర్తిగా ప్రాణప్రతిష్ఠ చేయట్లేదు. ఖచ్చితంగా ప్రతి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అనేది ఉంటది, చేస్తారు. యంత్రాలకి ప్రాణప్రతిష్ఠ ప్రతిదానికి ఉంటుంది ప్రాణప్రతిష్ఠ అనేసి, అది చేసుకుంటారు. ఇంకొకటి అమ్మవారికి కళలు నింపుతాం, కళలు మనమే నింపుతాం. అది ఒక పూజా ప్రాసెస్ ఉంటది. మనం ప్రాణప్రతిష్ఠ చేసి అమ్మవారికి కళలు నింపి, లేదు మేము చెరప్రతిష్ఠ మాత్రమే చేశాము, మేము కదిలిస్తాము, మేము తీసి పెడతాం, ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ కాలంలో చాలా వింటున్నాం. ఇవన్నీ ఇంటికి సరిపడవు.
కేవలం దేవాలయాలకి మాత్రమే పరిమితి. పెద్ద పెద్ద విగ్రహాల జోలికి వెళ్ళొద్దు. మీకు మంత్రము అనుష్ఠానము ఉంటే ఒక 6 ఇంచుల విగ్రహం పెట్టుకొని నిత్యము పూజ చేసుకోవచ్చు. లేదు మీరు నార్మల్ గృహస్థులు అంటే అంగుష్టం అంత విగ్రహాలే పెట్టుకోవాలి, అంతే. అమ్మ మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.